మక్కువ మండలంలోని సిర్లం గ్రామానికి చెందిన ఆశా వర్కర్ పి పద్మావతి మంత్రి అనుచరులు వేధింపుల కారణంగా మృతి చెందారని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆరోగ్యంతో విధులు నిర్వహిస్తున్నారు. ఆ విధులు నిర్వహించడంలో గ్రామంకి ఎటువంటి సమస్య లేదు. కానీ దాకేటి గౌరనాయుడు అనే ఒక పొలిటీషియన్ అతను ఏం చేశారంటే, మా అమ్మ అన్ఫిట్ ఉందని, ఆరోగ్యంగా పనికిరాదని, పక్షవాతం కింద కాలు చేయి పడిపోయిందని డాక్టర్ హరికృష్ణ మక్కువ పిహెచ్సికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టీడీపీ పొలిటీషియన్ సార్ దాకేటి గౌరనాయుడు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ డాక్టర్ హరికృష్ణ గారు ఏం చేశారంటే, కనీసం మా అమ్మ ఆరోగ్యంగా ఉందా లేదా చూడకుండా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీకి కనీసం గ్రామంలో ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఆవిడ అనారోగ్యంతో ఉంది, అన్ఫిట్ ఉందని డిఎంహెచ్ఓ ఆఫీస్ గారికి వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు ఎంక్వైరీ కూడా చేశారు సార్. ఆ ఎంక్వైరీలో అమ్మగారు హెల్దీగా ఉన్నారు, ఈవిడ ఫిట్ గానే ఉన్నారు, ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా జారీ చేయడం జరిగింది సార్. ఫిట్నెస్ జారీ చేసిన తర్వాత జాయినింగ్ ఆర్డర్ అయితే వెంటనే వచ్చింది, 1 month లో వచ్చేసింది సార్. ఈ వచ్చిన జాయినింగ్ ఆర్డర్ ని ఈ డాక్టర్ హరికృష్ణ ఉన్న దాకేటి గౌరనాయుడు వీళ్ళు పొలిటికల్ గా ఇతని మాట విని అసలు జాయినింగ్ ఆర్డర్ అమ్మకి ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇవ్వకుండా హాస్పిటల్ చుట్టూ ఒక్కొక్క డిఎంహెచ్ ఆఫీస్ చుట్టూ తిరిగి అమ్మగారు ఏం చేశారంటే, సార్ నాకు ఇలా జాయినింగ్ ఆర్డర్ వచ్చిందంట, డిఎంహెచ్ ఆఫీస్ కి నేను వెళ్ళడం జరిగింది అంటే, లేదమ్మా వచ్చిన ఆర్డర్ ని మేము వెనక్కి పంపిస్తాం అని డాక్టర్ హరికృష్ణ గారు కంప్లీట్ గా చెప్పడం జరిగింది. అదేంటి సార్, నేను ఆరోగ్యంగా ఉన్నాను కదంటే, నా చేతిలో ఏం లేదు, టీడీపీ పొలిటీషియన్ దాకేటి గవర్నర్ చేతిలోనే ఉంది, అతను ఏం చెప్తే అది నా చేతిలో ఉందని అతను క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. వెంటనే అమ్మగారు ఏంటంటే, అప్పటి నుండి ఈ డిఎంహెచ్ ఆఫీస్ కి, మెడికల్ ఆఫీస్ చుట్టూ, గ్రామంలో టీడీపీ పొలిటీషియన్ దాకేటి గవర్నర్ చుట్టూ కాళ్ళు అరిపోయినట్లు తిరుగుతూ తన వేధింపుల వల్ల ఇతని దగ్గరికి వెళ్ళి అడిగితేమో, నా ఇష్టం, నువ్వు తక్కువ జాతి కులం చెందిందాను, నాకు నచ్చిన వారికి నేను ఉద్యోగం ఇచ్చుకుంటాను, నువ్వు ఏం చేసుకుంటావు ఏం చేసుకో అని కుల వివక్ష కింద అమ్మని అవమానించడం జరిగింది, మా అమ్మను అవమానించడం జరిగింది సార్. ఈ వీళ్ళు చేసిన వేధింపుల వల్ల, ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల అమ్మ దాదాపు 10 నెలలుగా ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఈ అవమానాలు తట్టుకోలేక, వేధింపులు తట్టుకోలేక సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయింది సార్. చనిపోయి ఇప్పుడు 3 months అవుతుంది. సరే, ఆ అమ్మగారికి న్యాయం జరగలేదు, ఇప్పుడు మా కుటుంబానికి న్యాయం జరగలేదు. ఏమి జరగకుండా మమ్మల్ని ఆల్రెడీ మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం, మా అమ్మగారు నాన్నగారు బ్రతుకున్నప్పుడు వెళ్ళడం జరిగితే మేడం దృష్టికి తీసుకువెళ్తే, మేడం కూడా మా కులానికి సంబంధించిన వారు, దళితురాలే. మేడం దళితురాలు అయ్యుండి కూడా మాకు అన్యాయంగా కనీసం మా ఉద్యోగం మాకు ఇప్పించండి అని టీడీపీ సభ్యుడు దాకేటి గవర్నర్ తో మాట్లాడడం కూడా జరగలేదు. అంటే అతని మాటకే మేడం గారు మద్దతు ఇచ్చారు, మినిస్టర్ సంధ్యారాణి, గుమ్మడి సంధ్యారాణి మంత్రి. సో దయచేసి మా కుటుంబాన్ని న్యాయం జరగాలి, మా అమ్మకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్. మేము వెళ్ళడం జరిగింది సార్ టీడీపీ నాయకుడి దగ్గరికి, మాకు పిహెచ్సికి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్తే మాకు సంబంధం లేదు, మీకు మీ అమ్మగారు అన్ఫిట్ అని ఏ లెటర్ కంప్లైంట్ పెట్టారో, ఏ నాయకుడికి పెట్టారో అతను ఒప్పుకుంటేనే మీకు న్యాయం చేస్తాము, అతను ఒప్పుకుంటే మీ అమ్మగారు నీకు ఉద్యోగం ఇస్తారని క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. ఆ టీడీపీ సభ్యులు అతని దగ్గర వెళ్ళాం సార్. మీ దిక్కుని దగ్గర చెప్పుకొని మీరు ఏం చేసుకొని అయితే మీరు ఓట్లు వేయరు ఎలక్షన్ వచ్చినప్పుడు అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సార్. అతను ఇప్పుడు నా తల్లికి అన్యాయం జరిగింది సార్, వేధింపులు ముఖ్యంగా హెరాస్మెంట్ చేశారు సార్. డాక్టర్ హరికృష్ణ, దాకేటి గౌరనాయుడు వీళ్ళు చేసిన వేధింపుల వల్ల మా అమ్మ హార్ట్ అటాక్ తో చనిపోయింది. మాకు జరిగిన అన్యాయం ఇంకే కుటుంబంకి జరగకూడదు. ఇలాంటి మాకు తెలిసి ఇంకా లేట్ అయింది సార్, మా అమ్మ చనిపోయి 3 నెలలు అవుతుంది. మాకు ఇలాంటి ఇది లేక, సపోర్ట్ లేక ఏం చేయాలో తెలియక స్పందన కార్యక్రమం రావడం జరిగింది సార్. దయచేసి మా కుటుంబానికి న్యాయం చేయాలి. మా అమ్మకి మా అమ్మగారు చనిపోయింది కాబట్టి తను ఎవరెవరు ఈ విషయంలో కారకులు అయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము అనుకుంటున్నాం. నా పేరు జోష్ణ కుమార్ సార్, పొందూరు.